మొంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు కొత్తపట్నంలోని పల్లెపాలెంను సందర్శించారు. తుఫాన్ నేపథ్యంలో పల్లెపాలెంలోని మత్స్యకారుల్ని వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది తమకు ఇంతవరకు బియ్యం సరఫరా చేయలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల అక్కడి నుండే ఫోన్లో జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. గత 3 రోజుల నుండి వర్ష ప్రభావంతో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారికి ఇంతవరకు బియ్యం ఎందుకు సరఫరా చేయలేదంటూ అడిగారు. అనంతరం సీఎంసీఓ కార్యాలయానికి కూడా ఎమ్మెల్యే దామచర్ల ఫోన్ చేసి బియ్యం సరఫరా కాని విషయాన్ని అక్కడ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే మత్స్యకారులకు బియ్యం అందేలా చూస్తామంటూ దామచర్లకు అధికారులు తెలిపారు. అనంతరం సముద్ర తీవ్రతను ఎమ్మెల్యే పరిశీలించారు. అదే సమయంలో కొంతమంది మత్స్యకారులు తమకు గత కొన్ని రోజుల నుండి ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల వెంటనే అక్కడ ఉన్న కోస్ట్ గార్డు పోలీసులతో మాట్లాడారు. తమిళనాడుకు చెందిన పెద్ద బోట్లు వచ్చి ఇక్కడ వేట సాధించడం వల్ల ఇక్కడ మత్స్యకారులకు కొంత ఇబ్బంది కలుగుతుంది అని దామచర్ల దృష్టికి తీసుకువచ్చారు. తమిళనాడు నుండి పెద్ద బోట్లు ఇక్కడ వేట సాగించకుండా ఉండేలా కేంద్రంతో మాట్లాడుతానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట వడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు డీఎస్పీ రాయిపాటి శ్రీనివాసరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారు మదన్, జిల్లా కోశాధికారి పల్లపొత్తు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ఇసుకపల్లిలో 3-4 పట్టుకున్నారు కదా, మీటింగ్ అయిన దగ్గర నుంచి రావట్లేదు. వారం 10 రోజులు మొన్న కూడా వస్తే వాళ్ళు యాక్చువల్గా మీటింగ్ ఒక వారం రోజుల క్రితం కూడా వచ్చింది. డిపార్ట్మెంట్ జేడీ ఉన్నారు కదా సార్, జేడీ ఉన్నాడు కదా, చిన్న వెళ్తే వీళ్ళు అవసరమైతే తంతున్నారు, లేకపోతే మళ్ళీ వేసుకొని వెళ్ళిపోతున్నారు. మొత్తం వీళ్ళు పోటాడుగా వీళ్ళ దగ్గర సరైన ఫెసిలిటీ లేదు, వీళ్ళ పెద్ద బోట్ లేదు. కాస్త తగ్గినాయి సార్, కానీ వస్తానే ఉంటుంది. లాస్ట్ వీక్ వచ్చిందంట కదా, వస్తానే ఉన్నాయి సార్. ఇప్పుడు దాని మీద అదే సార్ తమరు కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇచ్చారు, పెట్టాను నేను. అది సార్ పంపించారు, గవర్నమెంట్ కూడా పంపించాము సార్. ఇప్పుడు దాంట్లో ఏంటంటే సార్, ఎఫ్ఐఆర్ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత దాని మీద యాక్షన్ ఏమీ లేదు. అంటే వాళ్ళ గవర్నమెంట్ కూడా తమిళనాడు గవర్నమెంట్ కూడా పంపించారు, కానీ తమిళనాడు గవర్నమెంట్ దగ్గర రియాక్షన్ లేదు. వాళ్ళ గమ్ముగా ఉన్నారు. తమిళనాడు గవర్నమెంట్ కూడా రాశారు అప్పుడు. అవును సార్, తమిళనాడు గవర్నమెంట్ ఒక రిప్లై ఇచ్చింది. చెప్పాను సార్, పెట్టారు పేపర్ నోట్ చేస్తారు. మొన్నటి నుంచి మన దగ్గర పెట్టుకుంటే ఉపయోగం ఏంటి? వాళ్ళు అందుకే చేపలకు వెళ్ళటమో లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతుంది. రాశారా ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చేది ఎప్పుడు? వాళ్ళు ఏడ ఉన్నారో ఎప్పుడు అది వచ్చేదాకా పెట్టుకుంటే ఉపయోగం. 5 days నుంచి వాటి ఇంతవరకు పైనుంచి రాకుండా ఎందుకుంది? నమస్తే. ఎలా ఈ పట్టపాలెలందరికీ రైస్ ఏమో వచ్చిందంట, 2 days అయింది. రైస్ ఇంతవరకు వాళ్ళకి చేయాలా? అదేదో పర్మిషన్ రావాలంట. మామూలు వీళ్ళకి పల్లిక ఉన్నారు కదా, మనకి తుఫాన్ దాని మీద మనం రైస్ అనేది వచ్చి స్టాక్ పెట్టుకొని ఉండాలి. నేను ఇక్కడే ఉన్నా, మన ఆర్టీఓ ఎంఆర్ఓ అంతా ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదంట.
తుఫాన్ అయిపోయిన తర్వాత ఎవరితోటి పైన ఎక్కడి నుంచి రావాలి మనకి? అంటే వాళ్ళు ఆల్రెడీ దీంట్లో కూర్చొని ఉన్నారు, వాళ్ళంతా ఈవెంట్లో కూర్చొని వాళ్ళు కంటిన్యూగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో మనం చెప్తే సీఎం గారు అక్కడే ఉన్నారు. అంటే మినిమం ముందు వీళ్ళకి రైస్ ఇస్తే తినడానికి లేకుండా 5 days నుంచి అది వాళ్ళు యాక్చువల్గా ఈ బోట్ ప్రాబ్లం ఉంది, దాని నుంచి వాళ్ళ వేట కూడా తీసుకెళ్ళి కేసులు పెట్టి అక్కడే పెట్టినారు సార్. అది మళ్ళీ వదలమని చెప్పేసి వదిలేస్తారు. వదిలేసిన తర్వాత అక్కడ అవుట్ పోస్ట్ మాకు ప్రతి గ్రామంలో పోతే ఇదే ప్రాబ్లం సార్. కడలూరు మొత్తం ఇక్కడ నుంచి కంటిన్యూగా ఉంది. కోస్ట్ అంతా ఇదే కోస్ట్ గార్డ్ వాళ్ళు మీటింగ్ పోయినప్పుడు మేము చెప్పినప్పుడు మన ఇండియాలో ఎక్కడైనా చేయొచ్చు కానీ ఇంత దగ్గర రావద్దు, లోపల చేయాలంటే అక్కడే వాళ్ళు వచ్చేటప్పుడు లోపల వస్తారు సార్. ఇక్కడ రాగానే చేసింది సార్. మన వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి పట్టపాలు వాళ్ళు డ్రైవర్లుగా ఉన్నారు. వాళ్ళు అప్పుడు వాళ్ళు దానికి అలవాటు పడిపోయి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు సార్. మన వాళ్ళేమో పోయి తరుముకున్న ఈ అవాయిస్ వాళ్ళేసిన వాళ్ళు వెళ్ళిపోతారు. స్పీడ్ బోట్ లేదు సింపల్ దగ్గర అయితే తుఫాన్ పేరు ముందా. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇవాళ రేపు ఎల్లుండు జరగబోయే ముంతా తుఫాన్ హెచ్చరికని అందరం కూడా ఈరోజు ప్రభుత్వం కానీ అందరం కూడా ప్రికాషన్స్ పాటిస్తూ ఉన్నారు. ఈరోజు కొత్తపట్నం పల్లిపాలెంలో సముద్రం ఒడ్డున బీచ్లో కూడా వీళ్ళందరినీ కూడా కలిసాం. అందరు ఫిషర్మ్యాన్స్ కూడా ఒక వారం 10 రోజుల నుంచి వేటకి వెళ్లకుండా ఇక్కడే ఉండటం కూడా జరుగుతూ ఉంది. దానికి రైస్ 2-3 రోజుల నుంచి వచ్చున్నాయి, స్టాక్ వచ్చున్నాయి. కలెక్టర్ గారితో కూడా మొన్న కూడా చెప్పాం, వాళ్ళకి వచ్చున్నాయి కానీ ఇంకా పైనుంచి ఏదో పర్మిషన్ రాలేదని చెప్తే ఇప్పుడే సీఎం గారి ఆఫీస్లో కూడా మాట్లాడాము. అది ఒక ½ అన్ అవర్ లోపల క్లారిటీ ఇస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాత అందరికీ ఎన్ని కుటుంబాలు ఉంటాయో, ఎన్ని హౌసెస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా పట్టపాలన్నిటికీ రైస్ ఇవ్వమని చెప్పాము. ఎందుకంటే సీ కోస్ట్లో ఉండేవాళ్ళు వీళ్ళు వేటకు పోకుండా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తినడానికి ముందు ఇమీడియట్గా వాళ్ళకి చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా ఈరోజు కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉండే యంత్రాంగం ఆర్డీఓ గారు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ అందరూ కూడా సీరియస్గా దాని మీద జాగ్రత్తగా ఉన్నారు. దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్లో కూడా ఎనీ టైం 24 అవర్స్లో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవడానికి అక్కడ కూడా టోల్ ఫ్రీ దగ్గర కూడా మనుషులను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు 24 అవర్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్నీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బకెన్ కెనాల్ ఏదైతే బ్రిడ్జ్ ఉందో దానికి పక్కన ఉండే దగ్గర ఒకటి రోడ్డు కూడా ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు, రోడ్డు కొట్టిందని. దాని దగ్గర కూడా ఈరోజు వీళ్ళు ఆర్ఎన్బి వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా దాని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఇంకా మిగతాది మ్యాక్సిమం ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతతో ఈరోజు టౌన్లో కూడా ఎక్కడా కూడా వాటర్ ఉండే పరిస్థితి లేకుండా ఈరోజు పూర్తిగా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. పోయినసారి ఎప్పుడైతే 6 నెలల ముందు పోతురాజు కాలువ మనం క్లీన్ చేసి పోతురాజు కాలువ బూడికెళ్ళి తీసామో దానివల్ల ఈరోజు చాలా సేఫ్ జోన్లో పడ్డాం. లేకపోతే పోతురాజు కాలువ కానీ పని కానీ చేయకుండా ఉంటే ఈరోజు చాలా ఇబ్బంది వచ్చేది. ఆ రోజు ముందు చూపుతోటి ఆ నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈరోజు టౌన్లో కూడా ఎక్కడా కూడా ఆ ప్రాబ్లం లేకుండా ఈరోజు పూర్తిగా ఇబ్బంది లేకుండా పడిన వర్షం 1 అవర్ లోపల అవుట్ అయ్యేటట్టుగా ఈరోజు ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా మేజర్గా మన ఒంగోలులో కూడా పోయినసారి మొన్న పడిన వర్షం కానీ ఇప్పుడు కానీ అంత లేవు. అన్నీ కూడా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అక్కడ ఏదైనా రెస్పాండ్ అవ్వకపోతే కూడా నాకైనా చేయండి. నా నెంబర్ కూడా మీ అందరికీ తెలుసు.
ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎనీ టైం 24 hours చేయండి, మేము ఇమీడియట్గా దాన్ని రియాక్ట్ అయ్యి మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.